హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. అందరికీ ఒక పిచ్చి ఉంటుంది కదా, నాకు కూడా ఒక పిచ్చి ఉందండి. ఏంటంటే మాది చిన్న ఇల్లు అయినా కూడా అది కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని నాకైతే ఆశగా ఉంటుంది. నాకే కాదండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఇళ్ళకి ఉండే ఆశ అన్నమాట ఇది. అంటే మనం ఎక్కడ తిరుక్కొని వచ్చినా ఇంటికి వచ్చే కొందికి ఆ ప్రశాంతంగా ఉండే వైబ్స్ ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ టైము ఇంట్లోనే గడుపుతుంటాము. అలాంటి ఇల్లుని అయితే కొంచెం బాగా డెకరేషన్ చేసుకోవాలని నాకైతే ఉంటుందన్నమాట. అందువల్ల అయితే మీషో నుంచి అయితే ఇన్ని బుక్ చేశానమాట. ఇవి కాస్ట్ ఎంత పడ్డాయి అవన్నీ అయితే మీకైతే వీడియోలో అయితే చెప్తాను. మరి వీడియోలోకి వచ్చేయండి, సరేనా? వీటిని ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఏమేమి తీసుకున్నాను అనేది చూద్దాము. ఫస్ట్ అయితే చూసారా, ఇవన్నీ అయితే ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఒక రోజులోనే వచ్చేసాయి. ఈ కుండీలు ఉన్నాయి చూసారా, ఇవైతే 6 months బ్యాక్ అయితే బుక్ చేశాను, తెప్పించాను. కానీ వాటిని అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మనకి పింక్ కలర్ రోసు అండ్ ఆరెంజ్ వైట్లో పింక్ బుక్కే ఎలాగో వచ్చింది. ఇంకా రెడ్ కలరు, ఇంకా గ్రీన్ లీవ్స్ అయితే బుక్ చేసుకున్నాను. అలానే ఈ కుండీలు వీటిలలో సెట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంక వీటిని అయితే ఇలా సెట్ చేద్దామనేసి అయితే అనుకున్నాను. చూసారా, అంటే కుండీలో ఉన్నట్టుగా సెట్ చేయాలనేసి అనిపించింది అనమాట నాకైతే. మా పాప వచ్చి ఏదన్నా ప్లాస్టిక్ తీసుకుని దానిలో పెట్టచ్చు కదమ్మా అనేసి అనింది. వద్దు నాన్న, అంటే చేతు కానీ ఉండడు, అలా ఎలా తీస్తూ ఉండి పగిలిపోవడం అలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కుండీలలో చాలామంది అయితే చెప్పారనమాట, ఈ కుండీలలో ప్లాస్టిక్ ఎందుకు పెట్టారు, అంటే నేచురల్గానే పెట్టుండొచ్చు కదా ఏమన్నా చెట్లు అనేసి. నాకు ఒకటే అనిపించిందండి. ఆల్రెడీ నేనైతే మనీ ప్లాంట్ అయితే పెంచుతున్నాను అనమాట ఒక కుండీలో. దానికి ఏంటంటే వాటర్ పోయాలన్నా కూడా చాలా ఇబ్బంది. కింద ఏదైనా పెట్టి అంటే పోసినప్పుడు దాని కింద వాటర్ అనేది వస్తుంది కదా, హోల్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ అంతా పడిపోవడము, గోళ్ళ పైన కారడము, ఇలా నాకు అంత ఇది అనిపించలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే దానికి పైప్ అయితే సెట్ చేయాలి అలా పోవాలన్నా కూడా. ఇంకోటి ఏంటంటే మెయిన్ హైట్ కట్టేసినప్పుడు నా హైట్కి పోయడం ఇబ్బంది అనమాట. చైర్ వేసుకొని వెళ్ళి పోసి అంత ఇదిగా చూడాలి. మనకైతే ప్రజెంట్ అవంతా కుదరని పనులు కదా. అందువల్ల అయితే నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఇది ఖాళీ వాల్ అనమాట. ఇంక ఈ ఖాళీ వాల్ని అయితే నేను లీవ్స్తో అయితే డెకరేషన్ చేసేద్దాం అనేసి మొత్తం లీవ్స్ని అయితే ఇలా తీసుకొని డబుల్ టేప్ ఉంటుంది కదా, డబుల్ టేప్ని అయితే ఒక సైడు పెట్టేసి ఇంకా పైనుంచి ఆడాడ కనిపించకుండా పైనుంచి అయితే ఇలా వాటిని అయితే పెట్టానమాట. పెట్టేసి అదేంటి వాటిని వదిలేద్దాం అనేసి అయితే ఫస్ట్ ప్లాన్ చేశాను. పైన పెట్టి వదులుతా అంటే అవి ఒకటొకటి చిక్కు పడిపోతున్నాయి అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉండేటివి కూడా చూసారా ఎంత చిక్కు పడిపోయి ఉన్నాయో. ఒకరోజు నైట్కే అండి, నిన్న ఈవినింగ్ వచ్చాయి, నైట్ చూపించాను కదా మీకు, అప్పటికే చిక్కు పడిపోయి ఉన్నాయి అనమాట. ఇలా కాదనేసి అయితే వాటిని ఏం చేశానంటే కొంచెం ఇబ్బంది అయినా ప్రజెంట్ ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇలా అయితే పెట్టేశాను. ఇవి లీవ్స్ ఆకులు ఎగరకుండా లీవ్స్ వెనకాల చిన్నదిగా కట్ చేసి డబుల్ టేపు లీవ్స్కి అలానే వాళ్ళకి అయితే అతికిచ్చేసానమాట. అటు ఇటు కదలకుండా, అంటే మొత్తం అతికిచ్చేస్తే అసలు గాలి కదలకపోతే అసలు లుక్ ఉండదు. అవి కూడా కదులుతూ ఉండాలి, అలానే ఎగరకుండా ఒకదానికి ఒక చిక్కు పడకుండా ఉండాలనేసి నేనైతే ఆడాడ అతికిచ్చానమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారా, లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళకి అంటే అసలు చేంజ్ అయిపోయిందనమాట, మొత్తము లుక్ అనేది మారిపోయింది. ఇంకా
కుండీలు చూసారా, కుండీలు అయితే ఎలా బుక్ చేశాను అనమాట. ఇవైతే మీషోలోనే ఆర్డర్ పెట్టాను. చాలా తక్కువ అంటే చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి. ఇటు సైడ్ అయితే మట్టిలోనే పెంచుతున్నాను అనమాట షోకి చెట్లు అయితే. ఇది అన్నమాట. అంటే ఇంటి ముందర ఇంత లుక్గా ఉండాలి అనేసి అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు నిద్ర లేయడము ఇంటి ముందరకు వచ్చినప్పుడు ఇలా లుక్గా కనిపించాలన్నమాట చూడ్డానికి. అంటే పంట పొలాలు అలా ఉండేది ఇప్పుడు తక్కువ కదా. పల్లెలలో కూడా ఊరికి దూరంగా ఉంటున్నాయి కానీ దగ్గరలో అయితే ఉండట్లేదు అనమాట. ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ కూడా చాలా కూల్ అనిపిస్తుంది అని నా ఫీలింగు. ఇది చూడండి, మొత్తానికైతే ఇది అనమాట ఓవర్ లుక్ కుండీలు. అది మీకైతే మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, వాటి కాస్ట్ అవన్నీ కూడా లింక్లో అయితే ఇచ్చానన్నమాట. లేకపోతే కమ్యూనిటీలో పెడతాను, వెళ్ళి చూడండి. కావాలంటే అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట. మరి మీకు నచ్చినట్టయితే